పరదాలు మాటున అక్రమ నిర్మాణాలు. సర్వే నెంబర్ 354లోని ప్రభుత్వ భూమిలో భవనం అనుమతులు లేకపోవడంతో అప్పట్లో కూల్చివేతలు. సంవత్సరం పాటు ఆగిపోయిన నిర్మాణ పనులు. ఆదాబ్లో ప్రచురితమైన కబ్జాలే కబ్జాలనే కథనం. డిప్యూటీ కమిషనర్గా వాణిరెడ్డి తిరిగి బాధ్యతలు. ఆమె రాకతో రెచ్చిపోతున్న నిర్మాణాలు. ఇక చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు. పరదాలు తొలుగుతాయా, పనులు ఆగుతాయా? ఇక గతంలో కూల్చివేసినటువంటి ఫోటో ఇది. ఏదైతే ఇక మళ్ళీ ప్రభుత్వ భూమిలో జోరుగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణం. ఆయన వెళ్ళాడు, ఈవిడ తిరిగి వచ్చింది. ఆయన హయాంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు. ఇక ఈవిడ తిరిగి బాధ్యతలు చేపట్టాక అక్రమ అంతస్తుల నిర్మాణాలు. నాగారం మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ వాణిరెడ్డి వచ్చిన తర్వాత చెలరేగిపోయారు అక్రమ నిర్మాణదారులు అందరూ కూడా. అయితే పరదాలు మాటను అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ పరదాలు తొలిగేదెన్నడు, అక్రమ నిర్మాణాలు ఆగేదెన్నడు. భారీ ముడుపులు చేతులు మారుతున్నంత కాలం ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది అంటున్నారు. ఇక అవినీతి ప్రవాహంలో నియమ నిబంధనలను చట్టాలు కొట్టుకొని పోతున్నాయి అనే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గట్కేసర్ సర్కిల్ నాగారం సర్వే నెంబర్ 354లో నిస్సిగ్గుగా నిర్భయంగా సాగుతున్న అక్రమ నిర్మాణం వ్యవహారం. దీని వివరాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గట్కేసర్ సర్కిల్ ఈ నాగారం సర్వే నెంబర్ 354లోని ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి ఈ భవనంపై ఎలాంటి అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు నిర్మించడంతో జనవరి 24, 2025న ఆదాబ్ హైదరాబాద్లో ఈ దినపత్రికల కబ్జాలైనటువంటి శీర్షిక కథనం ప్రచురితమైంది. ఇక దీంతో గతంలో నాగారం మున్సిపల్ కమిషనర్గా భాస్కర్ రెడ్డి, ఎంఆర్ఓగా అశోక్ కుమార్ ఉన్నప్పుడు అధికారులు కూల్చివేతలు కూడా చేపట్టారు. మన ఆదాబ్ హైదరాబాద్లో కథనం వచ్చిన తర్వాత ఏదైతే కబ్జాలు అనేటువంటి శీర్షిక కథనానికి అధికారులు స్పందించి అక్కడున్నటువంటి ఆ కూల్చివేతలు కూడా చేపట్టారు. ఇక దీంతో దాదాపు సంవత్సరం పాటు నిర్మాణం పనులు నిలిపేసారు. ఇక దాని తర్వాత ఏమైంది? నాగారంలో మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహించిన వాణిరెడ్డి ఇప్పుడు గట్కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్గా తిరిగి బాధ్యతలు చేపట్టడంతో నిర్మాణ పనులు పునఃప్రారంభమయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమార్కుల ప్రభుత్వ భూమిలో విజయవంతంగా పరదాల మాటున నిర్మాణ పనులు కూడా పూర్తి చేసుకున్నారు. భారీ మొత్తంలో ముడుపులు చేతులు మారడంతో ఈ మున్సిపల్ రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో పూర్తయిన నిర్మాణాలు ఈ ఆరోపణలకు బలం చేకూరనున్నాయి. మరి ఇప్పటికైనా రెవెన్యూ మున్సిపల్ అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా చేపడుతున్న భవనంపై చర్యలు తీసుకుంటారో లేక తమపై వస్తున్న ఆరోపణలను నిజం చేస్తారో వేచి చూడాల్సి ఉంది. సో ఇక్కడ ఇప్పుడు ఈ గట్కేసర్ దీనికి సర్కిల్కి కమిషనర్గా వచ్చినటువంటి ఈ ఎవరైతే వాణిరెడ్డి ఉన్నారో ఈవిడ వచ్చిన తర్వాత ఇంతకు ముందుకు ఆ పనులు ఆగిపోయినటువంటి ఆ భవనాన్ని కూల్చివేసినటువంటి భవనం పైన కూడా ఇప్పుడు ఏమాత్రం అనుమతులు లేకుండా ఇక్కడ వీళ్ళు పనులు చేపడతా ఉన్నారు. సేమ్ అదే బిల్డింగ్ పైన వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసిళ్ళు. ఎంతవరకు పూర్తయిందో కూడా చూడండి. సో ఇట్లా వీళ్ళు అంటే ఎంతమంది రోజుకు మనం ఎన్ని చెప్పినా కూడా సో ఈ అధికారులు అనేది ఏమైపోయారంటే ఎవడు పైసలు ఇస్తే వానికి అనుమతులు లేకున్నా కూడా సరే కట్టుకోరబాయి నేను చూసుకుంటా వెనకాలండి అన్నట్టు వీళ్ళు చేస్తున్నారు. సో ఇట్లా ఒకటి కాదు రెండు కాదు మస్తుగా ఇట్లా కబ్జాలు చేసి ప్రభుత్వ భూములల్లో అనుమతులు లేకుండా వీళ్ళు నిర్మాణాలు చేపడతా ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఆదాబ్ హైదరాబాద్లో ఆల్రెడీ జనవరిలో వచ్చింది. జనవరి 24, 2025లో వచ్చింది ఈ ఆర్టికల్. సో అప్పుడున్నటువంటి ఎవరు భాస్కర్ రెడ్డి అట్లనే అశోక్ కుమార్ వాళ్ళిద్దరు కూడా దీనిపైన చర్యలు తీసుకొని ఆ బిల్డింగ్ను కూల్చివేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు సరిగ్గా ఒక 16-17 నెలల తర్వాత వాళ్ళు మళ్ళీ అక్కడ పనులు ప్రారంభించారు. అంటే వీళ్ళు ఈ అధికారులు ఎంత పెద్దగా వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నారు అనేది మీరే అర్థం చేసుకోండి. ఇంకా మీ ఆలోచనకే వదిలేస్తున్నాం.